ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దాచుకోవాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు, దోచుకోవాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు. డిప్యూటీ సీఎం అయినా కూడా ఇవాళ ప్రతి రూపాయి టికెట్ మీద వచ్చిన పైసలు కూడా పేద ప్రజలకు వాళ్ళకు కుటుంబాలకు వెళ్తాయి. ఇవాళ ఒక హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళకు 2 లక్షలు దానం చేస్తాడు. ఒక దగ్గర ఒక రైతుకు ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఒక 5 లక్షలు దానం చేస్తాడు. ఇవాళ ఇంకేం కావాలండి? ఇవాళ వచ్చిన డబ్బులు పేద పిల్లలకు కళ్యాణ్ బాబు ఒక్కడే దేవుడు. ఓకే, ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన 10 రూపాయలు ప్రతి రూపాయే అనాథాశ్రమం వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటాయి పైసలు. ఇవాళ ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేద పిల్లలు ఏదైతే మేము చూస్తున్నటువంటి సినిమా చూస్తున్నాం కదా, ఇలా 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 1,50,000 టికెట్ కొనుగోలు చేస్తూ ఉంటారు మొదటి టికెట్ అని. ఇలా మా చౌటుప్పల్లో, నల్గొండ జిల్లాలో చౌటుప్పల్లో ఒక టికెట్ సేల్ అయింది. ఇలా టీవీ 9లో ఇప్పుడే చూశాను, నేను వార్త చూశాను ఇప్పుడు. ఎందుకంటే ఇంత అభిమానం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ రాజ్యాంగం వల్ల రాసింది? ఇలా పచ్చబొట్టి ఇక్కడ పొడిపించుకోవాలని ఒక తమ్ముడు అన్న ఇలా ఎంత మంచి నాయకుడు కావచ్చు, ఎంత మంచి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇంత మంచి ఆలోచన చేసి ఒక సినిమా తీస్తే పేద కుటుంబాలకు అండగా నిలబడతాడు. పేద కుటుంబాలని కాపాడేటువంటి ప్రతి రూపాయి కూడా ఓజీకి వచ్చిన రూపాయలు ఆయన అనుకుంటారు. ఇలా టికెట్లు రేట్లు ఎక్కువ అని కొంతమంది అనొచ్చు, తప్పులేదు. కానీ ఎక్కువ పెట్టే రూపాయి కూడా ఇలా పేద ప్రజల కుటుంబాలకు వెళ్తుంది. ఇలా పేద ప్రజలను ఆదుకున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు